l'eau qui depuis toujours est son ambassadrice. Allie dévastation et qui protectrice. L'eau qui depuis toujours est son ambassadrice. హారిక ఏంటి పిచ్చా? ఏమైంది నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? కొంచెం ఆలస్యం అంటే షిట్ మై గాడ్, ఇంత పని జరిగేది. అవును, నాకు పిచ్చే, ప్రేమ పిచ్చి. నాకు ఇలా జరగాల్సిందే. నేను చావాలనుకున్నది జీవితం మీద విరక్తి కలిగి కాదు, నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావో ఉండవో అన్న బాధతో. అర్థమైందా? హారిక కూల్ కూల్, కాస్త కూర్చొని క్లియర్ గా చెప్పు, అసలేం జరిగింది? ఎందుకు ఇలా చేశావు? కిరణ్ నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నాడు. నాకు నిన్ను తప్ప లైఫ్ పార్ట్నర్ గా ఎవరిని ఊహించుకోవడం ఇష్టం లేదు. ఈవెన్ కల్లో కూడా నేను ఆ పని చేయలేను. బికాస్ ఐ లవ్ యూ టిల్ ఐ డై. అర్థమైంది. మనం బయటికి వెళ్ళి బ్రతకాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా ముందు మనకు మనీ కావాలి. నాకు 1 వీక్ టైం ఇవ్వు, మనీ మ్యాటర్ సెటిల్ చేస్తా. హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందాం, ఓకేనా? నమ్ముతున్నాను, కానీ 1 వీక్ లో అంటే అవుతుందా? డియర్, ప్రేమను నమ్మిన వాడు మోసపోతాడేమో గానీ ఓడిపోడు. ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్ము. ఇక ఆ విషయం నాకు వదిలే. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటాను. హలో రే కిరణ్, మన అడ్డాలో వచ్చాయి. చెప్పురా, ఏంటి నీ ప్రాబ్లం? నాకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలి. తను నాకు దక్కాలంటే పెళ్లి చేసుకోవాలి. ఇదంతా జరగాలంటే మనీ కావాలి. మొత్తానికి నా ప్రాబ్లం కి సొల్యూషన్ కావాలి. ఓకే ఓకే, వరి కాకురా. నీ ప్రాబ్లం నాది కాదా? దేనికి ఫిగర్ చేస్తావు? మై హూనా. రే రే, మ్యాటర్ సీరియస్. నాకు సినిమా డైలాగ్స్ వద్దు, సొల్యూషన్ కావాలి. బీ సీరియస్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇక నీ లైఫ్ లో అన్ని హ్యాపీ డేసే మామ. నీ లవ్ ని మనం మనీతో ముంచి హ్యాపీగా ఉండొచ్చు. రేయ్, నేను షేక్పేట్ సత్తి దగ్గర డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాను. అతని దగ్గర 6 మంది మన లాంటి వాళ్ళు పనిచేస్తున్నారు. వారిలో 3 సుబ్బు, కృష్ణ, రాజ్ డ్రగ్స్ సరఫరా చేస్తే మిగతా 3 శ్రీను, రవి, వకీల్ కస్టమర్ దగ్గర మనీ కలెక్ట్ చేసుకుని వస్తారు. నేను నిన్ను రికమెండ్ చేసి ఆ బ్యాచ్ లో జాయిన్ చేస్తాను. ఓకేరా, మనం అనుకున్నది జరుగుతుందంటావా? పోలీసులకు దొరికిపోతే? అపశకనం పలక్కురా పెళ్లి కొడక. ఇది చీకటి దండ, ఎవరికి కనబడదు. అయినా పోలీసులను మేనేజ్ చేయడం ఈ కిషోర్ గాడికి మెసేజ్ పంపినంత ఈజీ. ముందు మా డాన్ని పరిచయం చేస్తా పదా.
నాతో అబద్ధాలు ఆడేవాళ్ళు, నా పక్కన నుండి మోసం చేసేవాళ్ళు నాకు అస్సలు నచ్చారు. ఈ సిటీలో నుంచి ఏం దందా లేదు. ల్యాండ్ మార్క్ నుంచి డ్రగ్ డీలింగ్ వరకు ఎంతో మంది మోసం చేస్తే అంత పైకి వచ్చింది. నేనిప్పుడే 100 మందిని చంపా. నేను చంపడం నాకు ఒక లెక్క. నువ్వు 100 మందిని చంపిండొచ్చు, కానీ నీ చేతిలో బలైన మొదటివాడు నాలాంటి మొగోడు మొనగాడు అంటే మిగతా 99 మంది ప్రాణాలు బతికేవిరా. దేన్నైనా క్షమిస్తా గాని నమ్మక ద్రోహాన్ని మాత్రం క్షమించనురా. ఒక అమ్మాయి ప్రేమను గెలుచుకోవడం కోసం స్నేహితుడు చెప్పిన మాయమాటలు విని అడ్డదారులలో అడుగులు వేసిన కిరణ్ ఏమయ్యాడో చూశారుగా. మనం సంపాదించుకున్న డబ్బు అమ్మ లాంటిది, దొంగ సొమ్ము పాము లాంటిది. ఎంచుకున్న మార్గం ఏదైనా గమ్యం మాత్రం అందరూ మెచ్చేది కావాలి, నచ్చేది కావాలి. ఇదే మా కోరిక. ప్రేమతో